ఈరోజు వాక్యాంశము, నీలో విశ్వాసం ఉందా? అవిశ్వాసం ఎంతో భయంకరమైనది. అవిశ్వాసం అనేది పాపము. మనుషుడు చేసే ప్రతి అతిక్రమం అవ్వచ్చు, దోషం అవ్వచ్చు, తన మనసులో తలంచే తలంపులు అవ్వచ్చు, చేసే కార్యాలు అవ్వచ్చు. దేవుని ఎడల విశ్వాసం ఉంచట్లేదు కాబట్టి దేవునికి విరోధంగా కార్యము చేస్తున్నాడు. దేవుని ఎడల విశ్వాసం ఉంచట్లేదు కాబట్టి దేవునికి విరోధంగా బ్రతుకుతున్నాడు. దేవుని ఎడల భయభక్తులు లేదు కాబట్టి దేవుణ్ణి ఈస్ టేకింగ్ హిమ్ ఫర్ గ్రాంటెడ్. ఏం చేస్తాడులే ప్రభు, ఏం జరుగుతుందిలే. కానీ జ్ఞాపకం చేసుకోండి, దేవుడు ప్రతి అవిశ్వాసని కఠినంగా తీరుస్తాడు. ఈరోజు మనలో విశ్వాసం ఉందా? దేవుని సన్నిధిలోకి వచ్చారు. ఏది మీ విశ్వాసం? ఏంది? ఎందుకంటే ఈరోజు ఈ వాక్యం అనేటప్పుడు పరీక్షించుకోవాలి. దేవుని ఎడల నమ్మకం ఉంచుతున్నామా, లేకపోతే ఆయన వాకుకు విరోధంగా ఉంటున్నామా? బైబిల్లో చూస్తాము ఒక సంఘటన. 2 రాజుల గ్రంథము 6వ అధ్యాయము 24వ వచనం నుండి చదువుదామండి. అటు తర్వాత సిరియా రాజైన బెన్హదదు తన సైన్య మంత్రిని సమకూర్చుకొని వచ్చి షోమ్రోనుకు ముట్టడి వేసెను. అప్పుడు షోమ్రోనులో గొప్ప క్షామము కలిగి ఉండగా గాడిద యొక్క తల 80 రూపాయలకును, పావురపు రెట్ట 5 రూపాయలకును అమ్మబడెను. ఒకసారి ఆగండి. అక్కడ పరిస్థితి చూడండి. శత్రువు చుట్టుముట్టాడు. శత్రువు చుట్టుముట్టిన దాన్ని బట్టి లోపట ఉన్న వారు బయటికి వెళ్తానికి లేదు, సంపాదించుకోవడానికి అవకాశం లేదు, పనులు చేసుకుంటానికి అవకాశం లేదు, ఏది ట్రేడింగ్ జరుగుతానికి అవకాశం లేదు. ఆహారం లేని పరిస్థితుల్లో వారు ఉన్నదంతా తరిగిపి చివరికి ఏమీ లేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. మనం గమనిస్తున్నాం ఎంత హీన స్థితిలోకి వెళ్ళారో చూస్తున్నాము. ఒకసారి చదువుదామండి. గాడిద యొక్క తలకాయ 80 రూపాయలకును, పావురపు రెట్ట 5 రూపాయలకును అమ్మబడెను. గాడిద తలకాయ, పావురపు రెట్ట ఎవరైనా తింటారా? యూదులు అసలుకే తినకూడదు, ఎందుకంటే గాడిద తలకాయ అపవిత్రమైంది, తినడానికి లేదు. బట్ దెన్ గాడిద తలకాయ, పావురపు పెంట. సో అలాంటి పరిస్థితులకు దిగజారిపోయారంట. అది ఏది ఫ్రీది కాదు, యూ హ్యావ్ టు పే మనీ. అంత కరువు పరిస్థితి మాత్రం కాదు, ఇంకా హీన స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. ఎంత హీన స్థితిలోకి వెళ్ళారు అన్న ప్రశ్న వచ్చేటప్పుడు ఒక స్త్రీ రాజు దగ్గరకు వస్తుందంట. రాజు దగ్గరకు వచ్చి రాజు దగ్గర కేకేసి తన బాధ చెప్పుకుంటుందంట. తన బాధ ఏంటి? రాజా, నాకు ఆహారం లేదన్నా. కాదు, రాజా నాకు న్యాయం చేయి. ఏంటి న్యాయం? ఎక్కడ చదవండి, ఆ మాట చదువుదామా. నీ విచారమునకు కారణమేమని అడుగుగా అది, ఈ స్త్రీ నన్ను చూచి నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్ము, రేపు మనము నా బిడ్డను భక్షించుదము అని చెప్పినప్పుడు, నీ బిడ్డను ఈ రోజు తిందాము, రేపు నా బిడ్డను తిందాము. ఎలాంటి పరిస్థితికి వెళ్ళారంట? తల్లి బిడ్డను చంపుకునే తినే పరిస్థితికి వెళ్ళారంట. అయ్యో, రాజా మాట విన్న వెంటనే ఏమంటున్నాడు చూడండి, ఒకసారి చూద్దామా. ఆ స్త్రీ మాటలు విని తన వస్త్రములను చింపుకొని ఇంకా ప్రాకారం మీద నడిచిపోవచ్చుండగా జనులు అతన్ని తేరి చూచినప్పుడు లోపల అతని ఒంటి మీద గోనె పట్ట కనబడెను. ఏంటంట? రాజు తన వస్త్రాలను చింపుకున్నాడంట. ఏం చేస్తావు? నా వల్ల ఏం చేయలేకపోతున్నాను. కానీ ఒక మాట జ్ఞాపకం చేసుకోండి, రాజు దుఃఖంలో ఉన్నాడని తెలియజేయబడుతుంది. ఎందుకంటే గోని పట్ట, దుఃఖంలో ఉన్నాడు. రాజు దుఃఖంలో ఉన్నప్పుడు ఏం చేయాలి? ప్రభువా సహాయం చేయి, లేకపోతే ప్రవక్తని పిలిపించి దేవుడు ఏం చేయమంటున్నాడు? ఎందుకంటే ఆ రోజు ప్రవక్త ఉన్నాడు. అక్కడ ప్రవక్తల కాలము, ప్రవక్త ఉన్నాడు. దేవుని దగ్గర ఉండే మాట తెలియజేయగలిగిన వ్యక్తి. అందులో ఎలీషా లాంటి గొప్ప ప్రవక్త ఉన్నాడు. ఎలీషా దగ్గర ఏమని అడగాలి? గతంలో వారు వచ్చినప్పుడు వారిని అలా గుడ్డితనంతో వారి మార్గాన్ని తొలగించి వారిని మన చేతుల్లోకి సరెండర్ చేయించలేదా? ఈసారి కూడా ప్రార్థన చేయవా, కార్యము చేయవా అని అడగాలిగా. కానీ ఈ రాజు ఏమంటున్నాడు తెలుసా? షాపాతు కుమారుడు ఎలీషా యొక్క తల ఈ దినమున అతని పైన నిలిచియున్నడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయును గాక. ఈ దినం తన తల మీద ఉంటే దేవుడు నాకు కీడు జరిగించిన. ఇదంతా ఎవరి వల్ల వచ్చింది? ఈ కరువు ఎలీషా ద్వారంగా వచ్చిందని ఎలీషా మీదే తిరుగుతున్నాడు. ఎలీషా ఏమైనా చేశాడు ఆ కీడు వస్తానికి? దెన్ వై ఈజ్ హి అగైన్స్ట్ హిమ్? ఈరోజు ఎంతో మంది దేవుడు చేసే కార్యాలకి దేవుడి సహాయాన్ని కోరకుండా అపవాది కార్యాలకి దేవుడి మీద నేరాలు మోపుతున్నారు. ఇక్కడ చూస్తే ఈయన అంటున్నాడు, ఈ దైవజనుని బట్టి ఈ గొడవంతా
ఈయన తలకాయని లేపేస్తాను చూడు, ఈయన నరికించేస్తాను చూడు అన్నాడు. కానీ నెక్స్ట్ సీన్ మనం చూస్తాము, దైవజనుడు తానే వస్తున్నాడు. ఎందుకంటే మీరు అక్కడ సంఘటన అంతా చదివితే మీకు అర్థమవుతుంది. ఎలీషా రాజు ఇంటికి వచ్చాడు, రాజ భవనంలోకి వచ్చాడు. ఇదిగో నువ్వు అన్నావు ఆయన తలకాయ నరికేస్తావని. అదే ఎలీషా దేవుని వాక్యాన్ని తీసుకుని వస్తున్నాడు దైవజనుడు ఇంట్లోకి. వచ్చి చెప్తున్నాడు కింగ్స్ కోర్టులో, రాజా నీకు వార్త ఏంటి చదువుదామండి. 7వ అధ్యాయం 1వ వచనం. ఎలీషా రాజుతో ఇట్లనెను, యెహోవా మాట ఆలకించుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి 1 ఒక మానిక సన్నని పిండియు, రూపాయి 1 2 మానికల యవలను అమ్మబడును. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆ అధిపతి, యెహోవా ఆకాశమందు కిటికీలు తెరచినను అలాగు జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరమీగా, అతడు, నీవు కన్నులారా దానిని చూచితవు గాని దానిని తినకుందువని అతనితో చెప్పెను. మనం చూస్తున్నాము అక్కడ ఎలీషా వెళ్ళి దేవుని దగ్గర నుండి వచ్చిన మాట చెప్తున్నాడు. ఏమని? దేవుని మాటని విను రాజా, రేపు ఈ సమయానికి ఏమంటున్నాడు? రూపాయి 1 ఒక మానిక సన్నని పిండియు, విచ్ మీన్స్ చీప్, అంత తక్కువ ధరలో ఇదిగో పిండి దొరకబోతుంది, ఫైన్ ఫ్లోర్. అండ్ నెక్స్ట్, రూపాయి 1 2 మానికల యవలను అమ్మబడును. ఇవి రేపు అమ్మబడబోతున్నాయి అంటే రాజు మాట్లాడతలే, ఆ పక్కన అధిపతి మాట్లాడుతున్నాడు, రాజు మాట్లాడతలే. కొన్నిసార్లు కొంతమంది దగ్గరికి వెళ్ళి మనం డీసెంట్గా మాట్లాడేటప్పుడు పక్కన సర్కాస్టిక్గా, వారు కానీ మనం సర్కాస్టిక్గా చూశారనుకో, పక్కన ఉన్నోడు మాట్లాడతాడు చూడు, అసలు ఏమో పెద్ద సీన్ ఇట్లా, పక్కన ఉన్నాడేమో ఈడు స్పోక్స్ మ్యాన్. ఏ రాజు కదా, ఆ రాజే కదా కేక వేస్తుంది, రాజా ముందు చూస్తాం, నా ఏలినవాడా ఏం చేయమంటావు, దైవజనుడా ఏం చేయమంటావు, ఈ బతిమలాడు ఉన్నాడే కదా. ఇప్పుడేది బతిమలాడతాం, ఇప్పుడేమంటున్నాడు సర్కాస్టిక్గా పక్కన ఉన్నాడు చెప్తున్నాడు. ఏమని? దేవుడు ఆకాశ కిటికీలు తెరిచినా కూడా సమృద్ధి ఉంటుందంట, సరిపోతుందంట. ఏంటి? పరలోకంలో దేవుడు కిటికీలు తెరిస్తే ఈ భూమి పైన నీకున్న ఆ చిన్న కరువు ప్రాంతము, ఆ చిన్న స్థలం, సమరయ ఎంత స్థలము, సమరయలో ఉన్నవారు ఎంతమంది, ఆ చిన్న ప్రాంతానికి, ఆ చిన్న స్థలానికి ప్రొవిజన్ చాలదా? అంటే నువ్వు ఎవరిని అవమానపరుస్తున్నావు? దేవుని సేవకుని మాత్రం కాదు, దేవుణ్ణి అవమానపరుస్తున్నావు. దేవుణ్ణి అవమానపరుస్తాం మాత్రం కాదు, ఆయన రాజ్యాన్ని కూడా అవమానపరుస్తున్నాం. యు ఆర్ సెయింగ్ గాడ్ ఈజ్ నాట్ ఏబుల్ అండ్ హిస్ కింగ్డమ్ ఈజ్ నాట్ ఏబుల్ టు ప్రొవైడ్ మై నీడ్స్. ఈరోజు ఇక్కడున్న మిమ్మల్ని అడుగుతున్నానండి, దేవుడు సహాయం చేస్తాడని మీరు నమ్మరా మీ జీవితంలో? దేవుడు మీకు తోడుండి నడిపిస్తారని మీరు నమ్మరా మీ జీవితంలో? మీ జీవితంలో దేవుడు కార్యము చేయగలిగిన దేవుడు అన్న విశ్వాసం మీకు లేదా? దేవుడు అంటున్నాడు రేపు ఈ సమయానికి అవుతుందంటే, పక్కన ఉన్న సైన్యాధిపతి అంటున్నాడు, అధిపతి అంటున్నాడు, పరలోకపు కిటికీలు తెరిచినా కూడా సరిపోవు అంటున్నాడు. పరలోకపు కిటికీ, దేవుని ముందు సర్కాస్టిక్, దేవుని మాటకి సర్కాజం. ఈరోజు చాలామంది దేవుడు చేస్తాడంటే సర్కాజం. ఈరోజు చాలామంది దేవుడు అద్భుతాలు చేస్తాడంటే అదంతా అప్పుడులే, ఇప్పుడంతా దేవుడు చేయడులే, ఇప్పుడంతా దేవుడు చేస్తాడంటావా? 21st సెంచరీలో దేవుడు అద్భుతాలు చేస్తాడంటావా? 21st సెంచరీలో దేవుడు స్వస్థత పరుస్తాడంటావా? ఎవరికి హేళనగా మాట్లాడుతున్నావు? ఇక్కడ గమనిస్తానండి, ఎప్పుడైతే ఈ మాట అన్నాడో, నెక్స్ట్ చదువుదామండి. నీవు కన్నులారా దాన్ని చూచిదవు గాని దానిని తినకుందువని అతనితో చెప్పెను. అది ఎప్పుడైతే ఈయన నువ్వు చూస్తావు కానీ నువ్వు అనుభవించవు. దేవుడు చేయగలుగుతాడా అంటే దేవుడు చేస్తాడనేది నువ్వు చూస్తావు, కానీ నీకు మాత్రం అందులో పాలు పొందలేదు, నీవు మాత్రం అనుభవించలేవు. యు డౌట్ గాడ్, కెన్ గాడ్ డూ? ఎస్, హీ విల్ 100% డూ, బట్ యూ విల్ నాట్ ఎక్స్పీరియన్స్. దేవుని వాక్యలో చూస్తానండి, 4 కుష్టి రోగులు ఊరు బయట ఉన్నారు. కరువు పరిస్థితులు, ఒకరినొకరు చంపుకునే పరిస్థితులు ఉన్నదప్పుడు, రెట్ట తినే పరిస్థితులు ఉన్నదప్పుడు, గాడిద తలకాయ తినే పరిస్థితులు ఉన్నదప్పుడు మనం చూస్తున్నాము. అలాంటి పరిస్థితుల్లో ఈ 4 కుష్ఠరోగులు మాట్లాడుకున్నారంట, తలంపు వచ్చిందంట. ఏం తలంపు వచ్చిందో ఎక్కడ చదువుదామండి? గుమ్మమునొద్ద 4 కుష్ఠరోగులుండగా
వారు ఒకరినొకరు చూచి మనము చచ్చిపో వరకు ఇచ్చట ఎందుకు కూర్చుండవాలి? మనము చచ్చిపోయే వరకు ఇక్కడ ఎందుకు కూర్చుని ఉండాలి? పట్టణములోనికి పోవుదాం అనుకుంటిమా? పట్టణములో పోదాం అనుకున్నామా? పట్టణమందు క్షామమున్నందున అచ్చట చచ్చిపోదుము, అక్కడ చస్తాము. ఇచ్చట ఊరక కూర్చున్నను ఇచ్చటయు చచ్చిపోదుము, ఇక్కడ ఊరక కూర్చున్నాను చస్తాము. పదండి సిరియనుల దండుపేటలోనికి పోదుము రండి, వారు మనల్ని బ్రతికిరిచ్చినా బ్రతుకుదుము, మనల్ని చంపినా చత్తుము అని చెప్పుకొని. ఏం తెగింపు వచ్చిందండి, ఎంత మంచి తలంపు వచ్చిందండి. ఎలా వచ్చుంటది ఈ తలంపు? ఊరే మన వాళ్ళ చేతుల్లో కావాలంటే చేస్తానంటాం, కానీ శత్రు తిరిగిపోదాం. వాడు బ్రతికించాడా? బ్రతికిస్తాడు. చంపాడా? చంపేస్తాడు. ఇక్కడ ఉండి చేస్తాం కన్నా అక్కడ పోయి చేస్తాం బెటర్ కదా. అట్లీస్ట్ ట్రై చేసాము కదా. మిమ్మల్ని అడుగుతున్నా, మీ చేతకాని పరిస్థితుల్లో హ్యావ్ యూ ట్రైడ్ ఎనీథింగ్ ఫర్ గాడ్ టు వర్క్? మీ జీవితంలో నాకు అవ్వట్లేదు, ఇంక జరగట్లేదు, ఇది నిలబడక్కట్లేదు. దేవుడు అడుగుతున్నాడు, నీ ప్రయత్నం ఏమైనా ఉందా? నీ ప్రయత్నం ఏమైనా ఉందా? నువ్వు చేసిన తెగింపు ఏమైనా ఉందా? నువ్వు చేసిన త్యాగం ఏమైనా ఉందా? నువ్వు తలంచిన ఒక డేరింగ్ స్టెప్ ఏమైనా ఉందా? ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఫెయిత్, గాడ్ కెనాట్ డూ ఎనీథింగ్. క్రియలు లేని విశ్వాసము వ్యర్థము. క్రియలు చూపి హృదయంలో నమ్ముతాం మాత్రం కాదు. దేవుడు నీకు కీడును మేలుగా మార్చాలంటే నువ్వు అడుగు తీయాలి. నువ్వు అడుగు తీయాలి. మీరు గమనిస్తే ఈ వీరు అడుగు తీసి వెళ్తున్నారు, దేవుడేమో వారి పక్షాన కార్యం జరిగిస్తున్నారు. వీరు ఇంకా తెల్లవారుజామున ఇంకా చీకటిగా ఉన్నదప్పుడే వెళ్తాం చూస్తున్నాం. ఆ చీకటిలోనే మేబీ నైట్ వెళ్తున్నారేమో, ఆర్ ఇట్స్ జర్నీ టువర్డ్స్ దెమ్. వీరు వెళ్తున్న పరిస్థితుల్లో మనం గమనిస్తాము, దేవుడు కార్యం చేస్తాము. ఎలా చేస్తున్నాడు చూడండి. యెహోవా రథముల ధ్వనియు గుర్రముల ధ్వనియు గొప్ప సమూహపు ధ్వనియు సిరియనుల దండునకు వినబడినట్లు చేయగా, వారు మన మీదికి వచ్చుటకై ఇశ్రాయేలు రాజు హిత్తీల రాజులకును ఐగుప్తీల రాజులకును బత్తెమిచ్చి ఉన్నాడని సిరియనులు ఒకరితోనొకరు చెప్పుకొని లేచి తమ గుడారములోనైనను గుర్రములలోనైనను గాడిదల్లోనైనను దండుపేటలనున్న వాటిలోనైనను ఏమీయూ తీసి కొనకయే తమ ప్రాణములు రక్షించుకొనుట చాలుననుకొని సంధ్య చీకటిని ఉన్నది ఉన్నట్లుగా పేట విడిచి పారిపోయిండిరి. సూపర్ కదా. దేవుడు కార్యం చేస్తున్నాడు. వీరు వెళ్తూ ఉంటే, ఈ నలుగురు కుష్ఠరోగులు వెళ్తూ ఉంటే దేవుడు చేసే కార్యం ఎలాగుంది? ఎవరి దారిలో వాడు పరిగెత్తాడంట. ఈ నలుగురు కుష్ఠరోగులు వచ్చారంట. ఒక టెంట్లోకి చూశారంట. చూసిన వెంటనే చక్కగా ఆహారం కనబడుతుందంట. ఎవరైనా పడుకునేటప్పుడు చక్కగా ఆహారం పెట్టుకుంటాడా? అంటే దేవుడు ఫీస్ట్ రెడీ చేసి పెట్టాడు. అక్కడ చక్కగా ఆహారం కనబడుతుందంట. వీరు చక్కగా తిన్నారంట. నెక్స్ట్ ఏం కనబడిందంటే బంగారము వెండి కనబడిందంట. అంటే బంగారం వెండి ముందే ఉంది, కానీ ఆకలేసేవాడు బంగారం వెండి కోరుకుంటాడా? ఆహారం కోరుకుంటాడా? తింటే చాలరా, చచ్చిపోయేవాడు ఏమడుగుతాడు? మొద్ద పెట్టు నాకు. వారు తిన్న తర్వాత బంగారం వెండి తీసుకుని వెళ్ళి దాచిపెట్టుకుని మరలా వచ్చారంట. మరలా ఇంకో టెంట్ ఓపెన్ చేశారంట. అక్కడ ఎవరు లేరు. అక్కడ తీసుకున్నారంట. ఫస్ట్ టైం ఆకలితో తింటాం వేరు. ఒక మనిషి చచ్చిపోతున్నానన్న పరిస్థితులు తినేటప్పుడు ఎట్లా తింటాడు? కానీ ఒక తెర తర్వాత ఒక తెర, అన్ని తెరలు తెరిచేటప్పుడు ఎవడూ లేడు. తింటాం దోచుకుంటాం, తింటాం దోచుకుంటాం. ఎంతసేపు తిని ఉంటారో, ఎంతసేపు ఎంజాయ్ చేసి ఉంటారో. ఇంకా వీళ్ళందరూ తింటా కూర్చుంటా అట్లా ఎంజాయ్ చేసుకుంటా వారితో వారు చెప్పుకున్నారంట. వారికే కొంచెం గిల్టీ ఫీల్ అయిందంట. ఏమని? మనం చేసేది మంచి పని కాదు, మనం చేసేది మంచి పని కాదు రోయ్. ఇదిగోట మనకి ఎవడో లేడు ఇక్కడ. ఇక్కడ ఎక్కడ ఎవడో ఒక్క పురుగు కనబడతలేదు. కానీ మన నలుగురు మాత్రం కూర్చున్నాము అనుకో, పోయినోడు వస్తాడేమో, లేకపోతే వేరే ఎవడన్నా వస్తాడేమో. వచ్చాడు అనుకో, మన నలుగురిని చంపేస్తారా బాబు. మనం చేసేది మంచిది కాదు. మన ఊరిలో వాళ్ళందరూ ఆకలితో ఉన్నారు, మనకు కావాల్సినంత ఉంది, కానీ పంచుదాం. వారు తిరిగి వెళ్ళి రాజగవని దగ్గరికి వెళ్ళి అక్కడ చెప్తున్నారంట కావలి వాడితో. ఏమని చెప్తున్నారు? ఆ మాట మాత్రం చదవండి దయచేసి. అచ్చట ఏ మనిషియో కనబడలేదు, మనిషి చప్పుడైనను లేదు. అక్కడ ఏ మనిషి కనబడలేదు. ఎక్కడ? సిరియనుల దండుపేట. కంటిన్యూ ప్లీజ్. ఏ మనిషి చప్పుడైనను లేదు. కట్టబడిన గుర్రములను కట్టబడిన గాడిదలను ఉన్నవి కానీ, కట్టబడిన గుర్రములు
గాడిదలు అక్కడ ఉన్నాయి అంటే గుర్రాలు కూడా తీసుకుని వెళ్ళలేదు, గాడిదలు కూడా తీసుకుని వెళ్ళలేదు. మనుషులందరూ పారిపోయారు, ఒక్కడ లేడు. కావలసినంత సమృద్ధి ఉంది. చదవండి, కంటిన్యూ ప్లీజ్. కానీ గుడారముల దగ్గర ఎవరినో లేరని వారితో అనగా వాడు ద్వారపాలకుని పిలిచెను. వారు లోపల ఉన్న రాజు ఇంటి వారితో ఆ సమాచారము తెలియజెప్పగా రాజు రాత్రి యందు లేచి తన సేవకులను పిలిచి, సిరియనులు మనకు చేసిన దానిని నేను మీకు చూపింతును. అబ్బా, ఏం డైలాగ్ కొడుతున్నాడు. ఆగండి, వీళ్ళు చక్కగా వెళ్ళి గేట్స్ దగ్గర, సిటీ గేట్స్ దగ్గర చెప్తున్నారు. అక్కడ నుండి రాజగేట్ దగ్గరికి వెళ్ళింది ఆ వార్త. అక్కడ నుండి మాట వెళ్ళిన తర్వాత రాజు రాత్రికి లేచి దేవుడి కార్యము చేస్తున్నాడని తలంపు రావట్లే. ఇది కూడా వాస్తవానికి ఎవరు చెప్పారు ఆ మాట? ఎలీషా ప్రవక్త చెప్పాడు, రేపు ఈ సమయానికి సమృద్ధి ఉంటుందని. కానీ ఆ మాట జ్ఞాపకం రావట్లేదు. ఈయనేమంటున్నాడు? ఆ సిరియన్లు బుద్ధే. ఆ సిరియన్లు ఏమనుకున్నారు? వీరు ఐగుప్తుతో హిత్తీలతో కలిసి మనకు దాడి చేస్తానికి వస్తున్నారా అని పారిపోయారు. ఇక్కడ ఇశ్రాయేల్ రాజు ఏమనుకుంటున్నారు? వీళ్ళేమో దాక్కుని కుట్ర వేసి మనం ఆకలికి వాళ్ళ దగ్గర వస్తామని, వారు మనం ఒకేసారి చంపేద్దామని వారు కుట్ర పండారు. చూసి ఈరోజు మనం కూడా కొంతమంది దేవుడు కార్యాలు చేసేటప్పుడు దేవుడు చేస్తున్నాడు అనేది నమ్మట్లే. ఇంకా ఈ పలానా వ్యక్తి నన్ను ట్రాప్ చేస్తానికి చేస్తున్నాడేమో, ఈ పలానా వ్యక్తి నన్ను వాడుకుంటానికి చూస్తున్నాడేమో, వాళ్ళు బొమ్మగా నన్ను మార్చుకోతానికి అనుకుంటున్నారేమో. ప్రార్థన చేయి. దేవుని దగ్గర నుండి మాట వచ్చిందా? నమ్ము. దేవుడు వాగ్దానం చేశాడా? అక్షరాలా నెరవేరుస్తాడు. ఎందుకంటే దేవుడు మాట తప్పని దేవుడు. మీరు గమనిస్తే అక్కడ రాజు అయితే ఇదిగో వీరు మనకి కీడు చేస్తున్నాడు అనుకున్నారు. కీడు చేస్తున్నారు అనుకుంటే అందులో అన్నారంట, అయ్యా ఎట్లో ఇక్కడ అందరు చచ్చిపోతున్నారు, ఒక 5 రెళ్ళు చస్తే ఏంటి? ఎట్లా చేస్తున్నారు, వీరు చెప్పేది నిజమేమో చూద్దాం, పంపించకూడదా అన్నాడంట. ఎప్పుడైతే అక్కడ వ్యక్తుల్ని పంపించినప్పుడు వారు చెప్పిన రీతిగానే కావాల్సినంత సమృద్ధి అక్కడ ఉంది, శత్రువు లేడు. ఇంకా అందరు పరిగెత్తారంట దోచుకుంటానికి, అందరు పరిగెత్తారంట వెళ్ళి తీసుకుంటానికి. నెక్స్ట్ మనం చూస్తున్నాము అదే రీతిగా ఇంకా మార్నింగ్ అయ్యేటప్పటికి ఎవ్రీబడి ఈస్ రన్నింగ్. కెన్ యూ రీడ్ దట్ ప్లీజ్? జనులు బయలుదేరి సిరియన్ల దండుపేటను దోచుకొనిరి. కాబట్టి యెహోవా మాట చొప్పున రూపాయి 1ంటికి ఒక మానిక సన్నని పిండియు 2 మానికల యవలను అమ్మబడెను. ఎవరి చేతి మీద రాజు ఆనుకొని మాట, ఎవరి చేతి మీద అయితే రాజు ఆనుకున్నాడో ఆ అధిపతి ఆ ద్వారమున నిలవబడుటకు నిర్ణయింపబడగా. ఆగండి, ఇప్పుడు రాజు ఎవరిని ఇన్ఛార్జ్ పెట్టాడు? ఎవరైతే చాలదన్నారో చాలుతుందా లేదో చూసుకో అక్కడ పెట్టాడు. ఎందుకంటే వారికి నమ్మశక్యంగా ఉంది. కానీ ఎలీషా ఏమన్నాడు అప్పుడు? నువ్వు చూస్తావా కానీ అనుభవించవు, నువ్వు చూస్తావు కానీ నువ్వు తినవు, నువ్వు చూస్తావేమో కానీ నీలో సమాధానం ఉండదు, ఆనందం ఉండదు. దేవుడు చేసే కార్యాలకి విరోధంగా తిరుగుతావా? దేవుడు చెప్పే మాటలను నమ్మవా? దేవుడు చేస్తానంటే జరగదంటావా? దేవుడు నిరూపిస్తానంటే ఎలా సాధ్యమని అడుగుతావా? మనం గమనిస్తాము, ఆ వ్యక్తిని రాజు అక్కడే పెట్టాడంట, ఆ వ్యక్తి అక్కడ నిలబడి ఉన్నాడంట. కానీ మనుషులు వచ్చే స్పీడ్కి, మనుషులు ఆకలితో ఉన్నవాడు ఏమైనా చేస్తాడుగా, ఆహారం దొరుకుతుందన్నదప్పుడు వారు వచ్చిన స్పీడ్కి ఏం చేశారు తెలుసా? ఈయన తొక్కి పడేశారంట. తొక్కుతా మాత్రం కాదు, చచ్చిపోయాడు అప్పటికి. ఏంటి సైన్యపతే? చూసి ఎలాగైతే ఎలీషా చెప్పాడో ఆ ప్రవక్త చెప్పిన మాట ప్రకారమే, ఎక్కడ చదువుతారా అండి? ఆ అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరచినను అది జరుగునా అని ఆ దైవజనునితో చెప్పగా అతడు, నీవు కన్నులారా చూచిదవు గాని దానిని తినకపోదు అని ఆ అధిపతితో చెప్పెను. జనులు ద్వారమందు అతని త్రొక్కగా అతడు మరణమాయను గనుక ఆ మాట ప్రకారము అతనికి సంభవించెను. ఆ మాట ప్రకారము అతనికి. ఈ రోజు అడుగుతున్నాను, మీ మాట ఏంటి? మీ మాట ఏంటి? ఎందుకంటే ఇది కేవలం కథ కాదు, నేను కథలు చెప్తానికి రాలేదు. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీ జీవితంలో చేసే నిర్ణయాలు ఏంటి?
నీ కార్యాలు చూసి నీ మాటలు ఏంటి? వాట్ ఈస్ యువర్ సిచ్యువేషన్? వాట్ ఈస్ యువర్ బ్యాటిల్? వాట్ ఈస్ యువర్ ఫ్యామిన్? నీ కరువు ఏంటి? ఏ విషయంలో ఆకలితో ఉన్నావు? ఏ విషయంలో ఆకలితో వెతుకుతున్నావు? ఏ విషయంలో ఇంకా అవ్వదు, నాకు జరగదు, నాకు కుదరదు, నా వివాహం ఇంకా నిలబడదు అనుకుంటున్నావా? లేకపోతే నా జీవితం, నా కెరీర్ ఇంకా నాశనం అనుకుంటున్నావా? నా చదువులు ఇంకా విఫలమైపోయాయి అనుకుంటున్నావా? లేకపోతే ఏంటది? వాట్ ఈస్ దట్ యు థింక్ ఇట్ ఈస్ ఓవర్? ఇంకా నాకు జరగదు, ఐ థింక్ ఐఎమ్ డన్, ఐఎమ్ ఓవర్ అనుకుంటున్నావేమో. కానీ ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రభు చెప్పేది ఒకటే, నమ్మువానికి సమస్తము సాధ్యము. దేవుడు నీ జీవితంలో వాగ్దానం చేసింది దేవుడు చేస్తాడు. ఆయన మాట నమ్మదగినది. నీ పరిస్థితులు అనేక సార్లు కరువుగా కనబడచ్చు, కష్టంగా కనబడచ్చు. ఒకసారి నీ జీవితంలో తిరిగి చూడు ఎన్ని మేలు చేశాడు. ఒకసారి తిరిగి చూడు ఎన్ని గొప్ప అద్భుతాలు జరిగించాడు. ఒక్కసారి తిరిగి చూడు నీ శత్రువుని ఎలా అణిచివేశాడు. ఈరోజు నువ్వు భయపడుతున్నావు, ఏమైపోతుందో 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 ఏమైపోతుందో. కరువు పరిస్థితులు ఉన్నావేమో, కష్ట పరిస్థితులు ఉన్నావో, చేతకాని పరిస్థితులు ఉన్నావో, ఎట్టు పోవాలని అర్థం కాని పరిస్థితులు ఉన్నావేమో. ప్రభు వైపు చూడండి, దేవుని మాటను నమ్ము. ఈరోజు మీరు ఏ పరిస్థితులు ఉన్నారో దయచేసి స్థలంలో ఉంచండి. ప్రభువా నేను నమ్ముతున్నాను నువ్వు కార్యం చేస్తావని. ప్రభువా నేను నమ్ముతున్నాను నువ్వు విడిపిస్తావని. ప్రభువా నేను నమ్ముతున్నాను నువ్వు జయమిస్తావని. ప్రభువా నేను నమ్ముతున్నాను నా కుటుంబాన్ని నువ్వు కడతావని. ప్రభువా నేను నమ్ముతున్నాను నువ్వు స్వస్థపరుస్తావని. ప్రభువా నేను నమ్ముతున్నాను నా జీవితంలో నువ్వు ఈ పలానా విషయం. బీ స్పెసిఫిక్. ఏంటి నీ భయం? ఏంటి ఏంటి నీ కొదువు? ఏంటి ఏంటి నీ సమస్య? ఏంటి ఏంటి నీ శోధన? ఏంటి ఏంటి ఏ విషయంలో దేవుని వైపు చూస్తున్నావు? దేవుని వైపు చూస్తున్నావా లేకపోతే మనుషుల వైపు చూస్తున్నావా? దేవుని వైపు చూస్తున్నావా లేకపోతే నీ సొంత శక్తి మీద ఆధారపడుతున్నావా? నీవు కానీ తగ్గించుకోగలిగితే దేవుడు కార్యం చేస్తాడు. ఇఫ్ యూ కెన్ హంబుల్, గాడ్ ఈస్ ఫెయిత్ఫుల్ ఎనఫ్ టు లిఫ్ట్ యు అప్. దయచేసి నోరు తెరిచి ప్రార్థన చేయండి. నోరు తెరిచి ప్రార్థన చేయండి. నీ మనస్సు, నీ తలంపు అంతయు దేవుని వైపు పెట్టండి. ఈ సమయంలో నీ మనస్సు, నీ తలంపులు ఎటువైపుకి వెళ్ళనవద్దు. గివ్ ఆల్ ద బెస్ట్ యూ క్యాన్. లెట్ యువర్ క్రై బీ హర్డ్ టు హెవెన్. దేవుని సన్నిధిలో నీ స్వరం వినిపించబడితే, దేవుని సన్నిధిలో నీ కేక వినిపించబడితే, దేవుడు నీ వైపు తన దృష్టిని చూపగలిగితే, నీ విశ్వాసమును ఆయన వైపు ఎత్తి చూపగలిగితే నిశ్చయముగా కార్యము చేస్తాడండి. నిశ్చయముగా కార్యము చేస్తాడండి. మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. నమ్ము నమ్ము నమ్ము. నేను ఇంకొక పోరాటంలో ఉన్నానంటే దేవుని స్తుతించు, దేవుని స్తుతించు. దేవుని చేతుల్లో సమర్పించుకుని దేవుని స్తుతించండి. నేను ఇంకా పోరాటంలో ఉన్నాను అన్నవారైతే మీరు దేవునికి సమర్పించుకుని దేవుడు స్తుతించండి. నీకు జయం ఇచ్చే దేవుడు ఉన్నాడు, నీకు విడుదలనిచ్చే దేవుడు ఉన్నాడు, నీకు తోడు నీ నడిపించే దేవుడు ఉన్నాడు, నీ జీవితంలో కార్యము జరిగించే దేవుడు ఉన్నాడు. ఇదిగో ఇక్కడ ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడు. ఇదిగో ఆయన వాగ్దానం చేశాడు, మన మధ్యలో కార్యం జరిగిస్తానని. ఇదిగో ఆయన మాట ఇచ్చాడండి, ఇక్కడ జరిగిస్తానండి. నీకు కావాలా? దట్ ఈస్ ద పాయింట్. డూ యూ వాంట్? ఇఫ్ యూ వాంట్, సే ఐ వాంట్ లార్డ్. నాకు కావాలి ప్రభా నీ సహాయం, నాకు కావాలి ప్రభా నీ తాకుదల, నాకు కావాలి ప్రభా నీ విడుదల, నాకు కావాలి ప్రభా నా కుటుంబంలో నీ జయము, నా జీవితంలో నీ కార్యము జరిగించు. యథార్థంగా అడగండి, అడగండి, అడగండి. అడిగితే దేవుడు ఇప్పుడు జరిగిస్తాడు కార్యం. ఇదిగో ప్రభు నమ్ముతున్నామయ్యా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు నమ్ముతున్నామయ్యా. అవిశ్వాసం, అపనమ్మకం రాకుండా సహాయం చేయమని అనుకుంటాం. నీవు మాత్రమే కార్యము చేసే దేవుడు, నీవు మాత్రమే మార్గాన్ని మార్గము లేని స్థలంలో కలుగు చేసే దేవుడు అయ్యా. నీకు అసాధ్యమైంది ఏది లేదు నమ్ముచున్నాము ప్రభా. ఇదిగోనయ్యా, జీవితాలను మార్చే దేవుడివి, బ్రతుకుల్ని మార్చే దేవుడివి, స్థితిగతుల్ని మార్చే దేవుడివి. నీ దీన సహాయాన్ని మేము వేడుకుంటున్నామయ్యా. దీనులుగా నీ ముందు వేడుకుంటున్నామయ్యా, మొరపెడుతున్నామయ్యా. మా సహాయం నీవే, మా శక్తి నీవే, మా ధైర్యము నీవే, మా నెమ్మది నీవే, మా బలము నీవే ప్రభా, మా కొండ కోట నీవే ప్రభా. నేను నమ్ముకుంటున్నామయ్యా. చూడయ్యా, సహాయం చేయ్యా. ఇక్కడున్న మా అందరికీ సహాయం చేయ్యా. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి సహాయం నీవే దయచేయ్యా. మా రక్షణ ఆధారమై ఉన్న యేసయ్యా, నీ సహాయాన్ని వేడుకుంటున్నాం. నీ ఆత్మ తోడు, నీ ఆత్మ బలాన్ని మాకు ఇచ్చే దేవుడు అయ్యా. నీ ఆత్మ తోడు, నీ ఆత్మ బలాన్ని మాకు ఇచ్చి నడిపించే ప్రభువు అయ్యా. ఇదిగోనయ్యా, ఎట్టి పరిస్థితులు ఉన్నవారైనా, ఎట్టి స్థితిగతుల్లో ఉన్నవారైనా, ఎట్టి జీవిత సమస్యలు ఉన్నవారైనా, నీ వైపు చూస్తున్న ప్రతి ఒక్కరికి ఈ క్షణమే నజరేయుడైన యేసు నామములో సహాయం అనుగ్రహించబడునుగాక అని ప్రకటిస్తున్నాము. అనారోగ్యంగా ఉన్న వారికి, ఎవరెవరైతే దేవుని వైపు చూస్తూ నన్ను స్వస్థపరచవా దేవా, నా కీడుని, నా నాశనాన్ని, నా తెగుల్ని,
నా శాపం నుండి నన్ను విడిపించమని ఎవరెవరైతే అడుగుతున్నాను, ఇదిగో యేసు పొందిన గాయముల దూరంగా యేసు నామములో స్వస్థత కలుగునుగా అని ప్రకటిస్తున్నాను. ఇక్కడ ఉన్న దేహంలో యేసు నామంలో ఆజ్ఞాపించబడుతుంది. తల నడినెత్తు నుండి అరిపాదం వరకు యేసు రక్త ప్రోక్షణ ద్వారంగా ఇప్పుడే స్వస్థత కలుగునుగా అని ప్రకటించబడుతుంది. చీకటి సమస్యలు అవ్వచ్చు, అపవాది దాడులు అవ్వచ్చు, నిరుత్సాహం మనసు జీవితంలో అవ్వచ్చు, మనసులో నెమ్మది లేని పరిస్థితులు అవ్వచ్చు, కలహాలు, కక్షలు, పగ, అపవాది సంబంధించిన కార్యములు ఎటువైనా కూడా ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో ప్రతి అపవాది కార్యములు లయపరచబడునుగా అని ప్రకటించబడుతుంది. యేసు నామములో జయము, యేసు నామములో శక్తి, యేసు నామములో దీవెన, యేసు నామములో నెమ్మది, యేసు నామములో ప్రతిది మేలు జరుగునుగా అని ప్రకటిస్తున్నాము. బలపరచయ్య, లేవనెత్తయ్య, ధైర్యము దయచేయ, నీ కృప కనికరములు అనుగ్రహించయ్య, తోడుండి నడిపించయ్య, ప్రతి విషయంలో సహాయము దయచేయ. అయ్యా, ఈ రోజు నీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరిపైన ఒక ప్రత్యేకమైన అభిషేకాన్ని వేడుకుంటున్నానయ్యా. ఈ సమయంలోనే ఒక ప్రత్యేకమైన అభిషేకాన్ని వేడుకుంటున్నాను ప్రభా. ఈ సమయంలో నేను ఆరాధించిన ప్రతి ఒక్కరిపైన తల నడినెత్తి నుండి అరిపాదం వరకు ఇప్పుడే నీవు అభిషేకించు ప్రభా. నీ అభిషేకపు తైలము దయచే ప్రభా. ఆనంద వస్త్రాన్ని ధరింపజే ప్రభా. ప్రతి కలవరము, ప్రతి కన్ఫ్యూజన్, ఎవ్రీ కన్ఫ్యూజివ్ spirit, we rebuke it in the name of Jesus. Peace that surpasses all understanding. సమస్త జ్ఞానానికి మించిన సమాధానము యేసు నామములో మా మనసుల్లోకి అనుగ్రహించబడునుగా అని ప్రకటిస్తున్నాను. ధైర్యము దయచేయ, నెమ్మది దయచేయ, దీవెన దయచేయ. ఏ పరిస్థితి అయినా క్రీస్తు వైపు చూస్తామని ప్రకటిస్తున్నామయ్యా. పరమ తండ్రి, నీ ప్రియ కుమారుడు నామములో మాకు రక్షణ అనుగ్రహించబడింది. యేసు నామములో మాకు జయం అనుగ్రహించబడింది. యేసు శిలువలో చేసిన కార్యాలను బట్టి మేము నీతిమంతులుగా మార్చబడ్డాం. నీ ఆత్మ శక్తి, నీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించబడిందని నమ్ముతున్నామయ్యా. నీ వాక్యము సెలవిస్తున్న రీతిగా నన్ను బలపరచు క్రీస్తుని బట్టి నాకు అన్నీ సాధ్యమే. యేసుప్రభా, నీవు చెప్పిన రీతిగా ఆవగింజంత విశ్వాసం ఉంటే, నమ్మితే నమ్మువానికి సమస్తము సాధ్యమన్నావయ్యా. ఈరోజు మేము నమ్ముతున్నాము ప్రభా. మా స్థితిగతుల్లో, మా జీవితంలో జయమిచ్చే దేవుడు, మా జీవితంలో మార్పునిచ్చే దేవుడు, మా జీవితంలో నెమ్మదినిచ్చే దేవుడు, మా జీవితంలో కావాల్సిన పరిష్కారాలను ఇచ్చే దేవుడు, మా జీవితాలను నెమ్మలపరిచే దేవుడు, మా జీవితాలను చేపట్టుకుని నడిపించే దేవుడు, ఎక్కలేని ఎత్తైన కొండపైకి మమ్మల్ని ఎక్కించే దేవుడు అయ్యా. నీ కార్యంలో, నీ క్రియ, నీ గొప్ప తలంపులు మా జీవితంలో నెరవేర్చమని వేడుకుంటూ, విత్తన వాక్యాన్ని ముద్రింపు చేయి, చేయబడిన ఆరాధనలు దీవించమని నజరేయుడైన యేసు నామములో అడిగి విడుచున్నాము తండ్రి. ఆమేన్.